రాణాగారు, ఆ గాయత్రి ప్రాణాలు తీసుకురండి. రాణి గాయత్రి, శ్వాసలో చేరితే గాలి గాధర్వమవుతున్నదో, ఏ మోగిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మోగిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా. దుర్గమ్మ తల్లి, నీ ఆశీర్వాదం వల్లనే నాకు రాణాగారికి మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు నీ ఆశీర్వాద బలంతోనే మా ఈ ప్రేమ కథ సంపూర్ణం కావాలి. మేం చెప్పాం కదా రాజావారు, మాకే వేడుక చేసుకోవాలని లేదు. కానీ ఇది మీ పుట్టినరోజు వేడుక పెదరాణి అమ్మా. కానీ రేయం బవళ్ళు మృత్యువు కోసం ఎదురు చూస్తున్న మాకు ఈ పుట్టినరోజు వేడుకలవి ఎందుకు చెప్పండి? అయినా మాకివన్నీ వద్దు రాజావారు, మాకు జీవితం నుండి విముక్తి కావాలి. మీరేమో వేడుక చేసుకోమంటున్నారు. అవును పెదరాణి అమ్మ, జరుపుకోవాలి. పెదరాణి అమ్మ, ఈరోజు మీ పుట్టినరోజా? పెదరాణి అమ్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు. మమ్మల్ని క్షమించండి, మేము మర్చిపోయాం. అది మీ తప్పు కాదు రాణగారు. మీ పట్ల ఇంత దారుణం చేశాక ఇక ఈ ముసలి సవతి నాయనమ్మ పుట్టినరోజు ఎలా గుర్తుంటుంది చెప్పండి రాణగారు. ఇకపోతే మేము సొంత కొడుకులం కదా, అందుకే మర్చిపోలేకపోయాం. కానీ పెదరాణి అమ్మ మాత్రం దీనికి మరేం లేదు రాణగారు, మేము రాజావారు కలిసి గుడికెళ్ళి దేవుణ్ణి చూసేసి వస్తాం. ఏంటి మీరు అంటున్నది పెదరాణి అమ్మ? వేడుక జరుగుతుంది, చాలా వైభవంగా జరుగుతుంది. చంద్రవదన్ బాబాయ్ గారు, ఈ వేడుకకి ఎంత డబ్బు కావాల్సినా సరే మీరు దివాన్ గారిని అడిగి తీసుకోండి. ధన్యవాదాలు రాణగారు, మీ నుండి ఇదే ఆశించాం. పదండి పెదరాణి అమ్మ. ధన్యవాదాలు. మమ్మల్ని క్షమించండి పెదరాణి అమ్మ, మేము మీ పుట్టినరోజుని మర్చిపోయాం. గుర్తుంచుకునేటంత గొప్పవారం కాదు. మీరలా మాట్లాడకండి అత్తమ్మా. మిమ్మల్ని, మీరు చేసిన పనుల్ని అంత తేలిగ్గా మర్చిపోలేం. చినరాజావారు ఈ మహల్లో ఇన్ని దీపాల్ని వెలిగించి పెట్టారు. ఇక నా చితి వెలిగించడమే మిగిలింది. చితి వెలిగించాల్సిన సమయం వచ్చింది రాణాగారు. మీరు గాయత్రిని చంపాలని నిర్ణయించుకున్నారు కదా? అవును. మరైతే ఈరోజు మీరు గాయత్రికి ఈ అందమైన మేలి ముసుగివ్వండి. ఇది తీసుకోండి. ఈ మేలి ముసుగులోని ప్రతి ఒక్క దారం, ప్రతి ముత్యం లక్కతో తయారు చేయబడింది. గాయత్రి దీన్ని కట్టుకుని నిప్పుకి దగ్గరగా వెళ్ళిందంటే దీనికి నిప్పంటుకుంటుంది. ఏమైనా గాయత్రి అదృష్టవంతురాలు రాణాగారు. బతికున్నప్పుడు సుమంగళిగానే బతికింది, ఇక చచ్చేటప్పుడు కూడా సుమంగళిగానే మేలి ముసుగు కప్పుకొని పోతోంది.
నేనే మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను. ఇది మీకోసమే. ఏంటిది రాణా గారు? మేలి ముసుగుని చేతికివ్వకూడదు, స్వయంగా కప్పాలి. పదండి. మీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు పెద్దరాణి అమ్మ. అంటే పెద్దలైతే ఆశీర్వదిస్తారు, కానీ నేను చిన్నదాన్ని కదా, అందుకే నేను భగవంతుడిని ప్రార్థిస్తాను నా ఆయుష్ కూడా మీకే ఇమ్మని. మేం కూడా రోజు ఇదే ప్రార్థిస్తున్నాం. ఈరోజు భగవంతుడు మన కోరికలు నెరవేరుస్తాడు. రాణా గారు, రాణి గాయత్రి, మీరిద్దరూ మమ్మల్ని చేసిన పాపాలన్నీ క్షమించి మా ఈ చివరి రోజుల్లో మీతో ఉండే భాగ్యాన్ని కల్పించారు. రాణి గాయత్రి, మేము మీ నుండి ఒక బహుమతి కోరుకోవచ్చా? ఈ సాయంకాలం చూడండి ఎంత అందంగా ఉందో. ఈరోజు మీరు ఈ అందమైన సాయం సమయంలో మీ మధురమైన గానామృతాన్ని కురిపిస్తే ఇది మరింత శోభాయమానం అవుతుంది. తప్పకుండా. మాకు కూడా వినాలనుంది రాణి గాయత్రి. కానీ ఇలా కాదు రాణా గారు, గాయత్రి పాట పాడితే ఆ పాటలోని భావం మీరవ్వాలి. ఈ పాటే గాయత్రి జీవితంలో పాడే చివరి పాట అవుతుంది. గిరిసినది వసంత
స్వర్ణలేఖ గాయత్రిని కాపాడటం మాత్రమే నువ్వు చూస్తున్నావు. రాణా గారు గాయత్రిని కాపాడటం లేదని గమనించు. రాజమాత, భగవంతుడి దయ వల్ల స్వర్ణలేఖ సమయానికి మంట అంటుకుంటే చూసింది. లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగుండేది. ఈ మేలు ముసుగు మీద లక్కతో చేసిన ముత్యాలున్నాయి. ఇటు చూడండి గాయత్రి, ఇది ప్రమాదం కాదు, హత్యాయత్నం. రాణి, ఈ మేలి ముసుగు మీకెవరిచ్చారు? ఇది మీకోసమే. రాణా గారు, మీరా? మీరు గాయత్రికి ఇంత ద్రోహం ఎలా చేయగలరు? మేము చూసాం. మీరే కదా గాయత్రికి ఈ మేలి ముసుగు కప్పారు. గాయత్రికి నిప్పంటుకోవడం చూసి కూడా మెదలకుండా నిల్చున్నారు. మా అన్నయ్య రాణా ఇలా ఎన్నడూ లేరు. ఆయన ప్రేమ ఇంత బలహీనమైనది కాదు. మీరు మీ గాయత్రి చనిపోవడం చూసి భరించలేరు. ఖచ్చితంగా ఎవరో మిమ్మల్ని ఇలా చేసేందుకు ఉసిగొల్పారు. చూడండి రాణా గారు, రాజేశ్వరి స్వయంగా మీ చేతులతోనే మీ ప్రేమకు సమాధి కట్టించేస్తుంది. నా చీరకు నిప్పంటుకున్నా రాణాగారు ఏమీ చేయలేదేంటి? ఇకనైనా కళ్ళు తెరవండి. ఆపండి స్వర్ణలేఖ. రాజేశ్వరికి వ్యతిరేకంగా మేము ఇంకొక మాట కూడా విందల్చుకోలేదు. కానీ రాజేశ్వరికి వ్యతిరేకంగా ఒక్క మాటను కూడా తట్టుకోలేకపోతున్నారు. రాణాగారు ఇప్పటికీ తన వశంలోనే ఉన్నారు. ఎదుటి వారిని ప్రతి మాటకే నిందించడం చేతకాని వారు చేసే పని. అయినా మీరందరూ ప్రతి విషయంలోనూ పాపం రాజేశ్వరిని దోషిగా నిలబెడుతున్నారు. వీటి వల్ల తన మీద ఎలాంటి ప్రభావం పడుతుందో ఎప్పుడైనా ఒక్కరైనా ఆలోచించారా? ఏది ఏమైనప్పటికీ రాజేశ్వరి మాకు ధర్మపత్ని. ఇక మేము ఒక భార్య చెప్పినంత మాత్రాన మరో భార్య అధికారాన్ని లాక్కోలేము. స్వర్ణలేఖ, ఎదుటివారి సంసారాన్ని చక్కబెట్టే ముందు మీ సంసారం గురించి ఆలోచించుకోండి. అదేంటి, అద్దాల మేడలో వాళ్ళు రాళ్లు విసరకూడదు అనే ఒక సామెత ఉంది కదా, దాన్ని గుర్తు చేసుకోండి. రాణాగారు, మీకు నా మీద కోపం వచ్చినా పర్వాలేదు, కానీ కనీసం నిండు సభలో మీ కుటుంబంలోని వ్యక్తుల మీద మీ కోపం చూపించకండి. రాణి గాయత్రి, మా గ్యారేజ్లో ఉన్న ఎర్రటి మోటార్ కార్ని మీరు చూసే ఉంటారు కదా, అది మాకు చాలా ఇష్టం కూడా. కానీ ఇప్పుడు మేము మరొక అందమైన మెరుగైన కార్ తీసుకున్నాం. ఎర్రటి కారు ఇప్పటికీ గ్యారేజ్లోనే ఉంది, కానీ కొత్తది వచ్చాక పాతది పాతగానే కనిపిస్తుంది కదా. మేమేం చెప్తున్నామో మీకు అర్థమైంది అనుకుంటాను. మేం వివరంగా చెప్తాం. మీరిప్పటికీ ఈ మహల్లోనే ఉన్నారు, కానీ పాతబడిపోయారు. మేం మీ వెనక చాలా కాలం నడిచాం, కానీ ఇప్పుడు మాకు మార్గనిర్దేశం చేసేందుకు మా కొత్త రాణి రాజేశ్వరి ఉన్నారు. రాజేశ్వరి మనకు వివాహం అయితే అయ్యింది, కానీ ఒక అతి ముఖ్యమైన తంతు మిగిలే ఉంది.
ఈ మహల్లో మనం కలిసి ఉండటం ఎవరికీ ఇష్టం లేదు. అలాగే వీళ్ళందరి మాటలు విని మేము మిమ్మల్ని చాలా బాధ పెట్టాం. ఇక ఇదంతా మనకొద్దు. మేం మీకు మీ అసలైన స్థానం కల్పిస్తాం. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మేం మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాం. రాజేశ్వరి, రేపు ఉదయం మీరు మేము కలిసి మన హనీమూన్కి బయలుదేరుతున్నాం. ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. మేమేం చేస్తున్నాం? మమ్మల్ని మేము ఎందుకు శిక్షించుకుంటున్నాం? మా తల ఎందుకు తిరుగుతోంది? మేం మా స్వాధీనంలో లేమని మాకెందుకు అనిపిస్తోంది? మేం గాయత్రితో కలిసి ఉన్నాం కదా, కానీ ఆ తర్వాత మాకేది గుర్తుకు రావడం లేదు. మాకెందుకని మేమేదో ఒక పీడకల చూసామనిపిస్తోంది. అదేం కల మేము కనట్లేదు, కానీ మాకెవరో చూపిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు మేము చెప్పింది చెయ్యలేకపోతే రాణా గారు, మరప్పుడు అందుకు శిక్ష స్వయంగా విధించుకోవాల్సిందే. అంటే మేము ఈ రోజు దాకా ఒక తోలుబొమ్మల రాజేశ్వరి చెప్పినట్లు ఆడుతూ ఉన్నామా? కానీ ఈరోజు రాజేశ్వరి మా చేతులతోనే గాయత్రిని హత్య చేయించాలనుకుందా? మేము మా చేతులతోనే మా ప్రాణానికి ప్రాణాన్నే చంపబోయామా? రాజేశ్వరి, ఇక ఈ తోలుబొమ్మ తీగలు నీ చేతి నుండి జారిపోయాయి. ఇప్పుడు మేము ఖచ్చితంగా ఖడ్గం ఎత్తుతాం, కానీ ఈసారి చంపేది గాయత్రిని కాదు. ఆ రకంగా మేము వశీకరణ నుండి బయటపడ్డాం.